వీడియోనే తీస్తున్నా వీడియోనే తీస్తున్నా మార్కులు 80 వచ్చే సూసైడ్ చేసుకుంటున్నారు. చూస్తే చాలా వీక్ మైండెడ్ అయిపోతున్నారు, చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు, పోటీతత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు మీకు ఆ పోటీతత్వం వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు నేనేంటో చూపించాలి, లేదా ఎల్లుండి ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. ఈ రోజు రాలేదని డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పోటీలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. అండ్ గేమ్స్ వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, పోటీతత్వంతో పాటు ఫ్రెండ్షిప్. సో పక్క విలేజ్ లో ఎవరున్నారో తెలియని పరిస్థితి, పక్కింట్లో ఎవరున్నారో తెలియని ఈ రోజుల్లో ఇలాంటి ఒక క్రీడల వల్ల మనకి మన నియోజకవర్గంలో ఎంతమంది ఉందా అని మీకే ఆశ్చర్యం వేస్తుంటుంది. మీరందరూ కూడా ఫ్రెండ్లీగా ఒక్కటై రేపు మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినా లేదా ఒక సంతోషమైన ఇన్సిడెంట్ జరిగినా కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి మీకంటూ ఇంతమంది కలిసి కట్టుగా వస్తారు. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ అనేది మరి ఎవరు చేసినా కూడా మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఆడి మరి గెలిచి ముందుకు వెళ్ళటం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ వేదిక మీద నుంచి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఒకటే, ఎప్పుడూ కూడా గెలిచి మెడల్స్ వచ్చిన వాళ్ళని పిలుచుకొచ్చి కోట్లాది రూపాయలు ఇచ్చేసి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేసి కార్లు ఇచ్చేసి మన పని అయిపోయిందని చేతులు దులుపుకోవటం కాదు. ఇలా విలేజెస్ నుంచి టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేసి, వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు, చదివించడమే కష్టంగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ లో పోవాలి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారో వాళ్ళని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి మరి వాళ్ళ కోసం గ్రౌండ్స్ కట్టి, ఎందుకంటే ఈరోజు స్టేడియంస్ చూస్తే వైజాగ్ లో ఉంది నాకు తెలిసి ఒక మంచి స్టేడియం, ఆ తర్వాత 13 జిల్లాల్లో చాలా తక్కువ, పాత స్టేడియంస్ అన్ని కూడా బూజు పట్టిపోయి ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి స్పోర్ట్స్ పర్సన్ ని ఎంకరేజ్ చేసి, అలాగే స్పోర్ట్స్ అకాడమీని మరి వాళ్ళు మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమీ లేకుండా, దేంట్లో నైపుణ్యం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ నేను 2019లో ఒలింపిక్స్ పడతాను అమరావతిలో అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో మన వాళ్ళు చదువుతో పాటు స్పోర్ట్స్ లో నెంబర్ 1 గా ఎప్పుడూ ఉంటారు. కానీ మనకున్న బ్యాక్డ్రాప్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్యాక్డ్రాప్. చాలా మందికి దానికి సపోర్ట్ చేసే డబ్బులు ఉండదు. కాబట్టి టాలెంట్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. చెవిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతమంది చేయగలరు సపోర్ట్ చెప్పండి. సో అందరూ అలా చేస్తూ ఉండాలి అంటే అందరికీ అంత పెద్ద మనసు ఉండదు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఇనిషియేట్ తీసుకొని మరి గెలిచిన తర్వాత ఇవ్వడం కాదు మెడల్స్, గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరినీ సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తోస్తే ఖచ్చితంగా వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఆడి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు తెచ్చేంత గొప్ప క్రీడాకారులు మనం తయారు చేసిన వాళ్ళం.